నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా అంటే దేశ విదేశాల్లో కూడా స్కాంపెనర్లు ఉన్నారని చెప్పేసి అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో ఎక్కడో కొంచెం చంద్రబాబు నాయుడు గారికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ అయినట్టు అనిపిస్తుంది. అయితే ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. అంటే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటంటే దేశ విదేశాలలో తనకి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పేసి ఒక మాట అనడం జరిగింది. అంటే ఈయన కూడా ఆయనకి ఫ్యాన్ అయిపోయారని అనుకోవచ్చా మనం? ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఆయన ఏం చెప్తున్నారంటే దుష్ట చతుష్టయము, దత్తపుత్రుడు, తర్వాత స్టార్ మ్యారేజ్ చెప్పారు. స్టార్ మ్యారేజ్ ఇలా చెప్తూ వస్తున్నారు. సో ఇలా చెప్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడుకి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఆయన గురించి పొగుడుతూ ఉంటారు అందరూ. ఆయన చేసినటువంటి పనుల గురించి చెప్తూ ఉంటారు. స్టార్ క్యాంపెయినర్లు నాకైతే లేరు అనే యాంగిల్లో ఆయన చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడుకి ఫాలోయింగ్ ఎక్కువ ఉందని చెప్పి చెప్పదలుచుకున్నారు. అంతే నాకు లేదు అని చెప్పేసి తను ఒక కుళ్ళుకున్నట్టు కూడా అనుకోవచ్చు కదా సార్. ఇంకొక యాంగిల్లో ఆ విధంగా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ప్రతి మీటింగ్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు గురించి మాకు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గురించి చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనుల గురించి ప్రస్తావిస్తున్నారు అని చెప్తూ ఇప్పుడు తాజాగా ఆయన ఏంటంటే స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు ఆయనకి. స్టార్ క్యాంపెయినర్లు అందరూ కూడా దేశ విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడుకి ప్రచారం చేస్తుంటారు అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఇండైరెక్ట్ గా నాకంతటి ఫాలోయింగ్ లేదు అని చెప్పేసి తినే ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది. అతనే అంతే కదా, అతనే ఒప్పుకున్నారు కదా అంత స్టార్ క్యాంపెయినర్స్ లేరని చెప్తూ నాకు స్టార్ క్యాంపెయినర్లు మీరేను, ప్రజలే అక్క చెల్లెళ్ళు మీరేను, నా అంటే నా సంక్షేమ పథకాలని నా అందుకున్నటువంటి నా బటన్ నొక్కుతాను, నేను బటన్ నొక్కినప్పుడు అందుకున్నట్టు సంక్షేమ పథకాలు, నా సంక్షేమ పథకాలని అందుకున్నటువంటి మీరందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లే అని అన్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నా ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎవ్వరూ లబ్ధి పొందలేదు. అది ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి సొంతగా ఆయన జేబులో సొమ్ము ఖర్చు పెట్టలేదు. ఆయన జేబులో సొమ్ము బటన్ నొక్కి ఎవరికి ఇవ్వలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు నేను చెప్పేది, ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఎవరు ఒక్క పైసా కూడా ఇవ్వరు. ప్రజల నుంచి వసూలు చేసినటువంటి ట్యాక్స్ లేదా అప్పు తీసుకొచ్చినటువంటి డబ్బు వీటిని పంచుతూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రి పదవి ఎందుకు? ప్రధానమంత్రి పదవి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ లేదా ప్రజాప్రతినిధులు ఎందుకు? ఒక కస్టోడియన్గా ఉండాలి, ప్రజా సంపదకి కానీ ప్రజా ఆస్తులకు కానీ ఒక కస్టోడియన్గా ఉండాలి, ఒక భద్రత కల్పించాలి, సమాజానికి ఒక భద్రతనివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళని ఆ సీట్లో కూర్చోబెట్టారు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అవి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు. అలాంటి ప్రభుత్వం నా డబ్బు నేనిచ్చానని చెప్పి చెప్పుకోవడం అనేది అందుకన్నా భావదారిద్ర్యం ఇంకోటి ఉండదు. తన డబ్బు అయితే ఒక్క పైసా ఇవ్వలే ఎవరికి. తన డబ్బు ఇవ్వకపోగా ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంటి? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిట్ ప్రోకో చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. అదంతా ప్రజా సంపదే కదా. అదంతా ప్రజా సంపదను దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి కదా, ఆయన మీద అభియోగాలు ఉన్నాయి, ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. సరే అవి తేలలేదు కాబట్టి మనం ఆయన దొంగ అంటానికి లేదు. అవి తేలినప్పుడు ఖచ్చితంగా అందరూ దొంగ అంటారు తేలితే. సో అప్పటి వరకు ఆయన నిందితుడిగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా సరే ప్రజా సొమ్ముతోటి ప్రజా సొమ్ముని ఖర్చు పెడుతూ వాళ్ళు పదవిని అనుభవిస్తున్నారు. అంటే ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్నారు. ప్రజలే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, మోడీకి కానీ, ఎవరికైనా ప్రజాప్రతినిధులు ఎవరికైనా ప్రజలు ఇచ్చిన సొమ్ముతోటి మీరు బతుకుతూ మీరు విలాసాలు అనుభవిస్తూ పదవులను అనుభవిస్తూ హోదాను అనుభవిస్తూ తాను ప్రజలకు ఇచ్చినట్టు చెప్పుకోవడం అనేది ఇంతకన్నా భావదారిద్ర్యం, హాస్యాస్పదం, భావదారిద్ర్యం. ప్రజల సొమ్ము భద్రంగా ఎక్కడ ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా పెట్టాలి. నా డబ్బు ఇచ్చాను, నేను నా సంక్షేమ పథకం నేను బటన్ నొక్కాను, నా ద్వారా లబ్ధి పొందారు అని అంటే ఎవరి ద్వారా? జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎవరు లబ్ధి పొందలేదు, చంద్రబాబు నాయుడు ద్వారా ఎవరు లబ్ధి పొందలేదు. ప్రజల ద్వారానే వీళ్ళందరూ లబ్ధి పొందుతున్నారు. వాళ్ళు తిరిగేటువంటి కార్లు, వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు, వాళ్ళు తినేటువంటి ఆహారం, వాళ్ళు తాగేటువంటి మంచినీళ్ళు అంత ప్రజల నుంచి వచ్చింది. ప్రతిదీ
వాళ్ళకి ఇచ్చేటువంటి భద్రత కానీ, వాళ్ళు కూర్చునే కుర్చీ కానీ, వాళ్ళు ఇప్పుడు ఆయన ఉంటున్న క్యాంప్ ఆఫీస్ కానీ, ఇవన్నీ ప్రజలు ఇచ్చినటువంటి హోదా కదా. ప్రజలకు మీరు ఇచ్చేది ప్రజల్ని ఏమనుకుంటున్నారు అసలు ప్రజల గురించి వీళ్ళు? అంటే నేను అనేది జగన్మోహన్ రెడ్డి గురించి కాదు, చూసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి ఇట్లా చెప్తున్నారని చెప్పి అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గురించి కాదు, ఫస్ట్ ఆ భావం పోవాలి, ప్రజలకు నేను ఇస్తున్నాను అనేటువంటి భావం పోవాలి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏమన్నాడు? నేను ప్రజాసేవకుడిని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను, నేను ప్రజల మీద పెత్తనం చేయడానికి రాలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. అలానే నేను ప్రజాసేవకుడిని, నేను సేవ చేశానని చెప్పు, నేను ప్రజాసేవకుని మీకు సేవ చేయడానికి వచ్చాను అని చెప్పు. అంతే కదా అనిపి నా డబ్బు ఇచ్చాను, నా ఆధార లబ్ధి పొందారు, నేను బటన్ నొక్కాను, నేను అమ్మ దీవిని ఇచ్చాను, నేను విద్యా దీవిని ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, ఇట్లా చెప్పుకుంటే ఎవరి డబ్బు ఎవరికి ఇచ్చారు? ప్రజల డబ్బు ప్రజలకి ఇస్తారు మీరు, అంతే తప్ప సొంత డబ్బు అయితే ఇవ్వలేదు కదా. ఇంకా ఏంటంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే మా డబ్బుని మీరు దోచుకోకుండా ఉంటే చాలు అని కోరుకుంటున్నారు, అంతే తప్ప మీ దగ్గర నుంచి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరు మీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇచ్చేవాళ్ళు అయితే ఇంత దుర్వినియోగం అవినీతి ఎంత ఉండదు కదా. సో కాబట్టి ఫస్ట్ ఆ భావదారిద్ర్యం నుంచి ముందు పోవాలి. స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు చంద్రబాబు నాయుడుకి, నాకు లేరు. సో మీ అందరూ నేను ఇచ్చేటువంటి డబ్బు తీసుకుంటే మీ అందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లు అని చెప్తే ఎవరు ఇస్తున్నారు? ఆయన ఇస్తున్నారా? సో ఆ విధంగా భావించకూడదు, ప్రజలు కూడా భావించకూడదు. అలాగే నేను ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా భావించకూడదు. జగన్మోహన్ రెడ్డి కదా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అయినా నేను ఇస్తున్నాను ఏంటి ఇచ్చేది? ఆయన సొంత జేబులో డబ్బులు ఇస్తున్నారా, లేకపోతే ఆయన ఇడుపులపై నుంచి తీసుకొచ్చిస్తున్నారా, లేకపోతే లోటస్ పాయింట్ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే బెంగళూరు భవనం అమ్మి ఏమన్నా ఇస్తున్నారా, లేకపోతే ఆయన ఏమన్నా ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి ల్యాండ్స్ ఏమన్నా అమ్మిస్తున్నారా? ఏం కాదు. ఇక్కడ ట్యాక్స్ ఏదైతే మనం ప్రజలు పే చేస్తున్నారో దాని నుంచి ఇస్తున్నారు. సో ఫస్ట్ అది ఆ ఆలోచన నుంచి ఫస్ట్ బయటపడాలి. ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేయడానికి నేను వస్తున్నానని చెప్పి చెప్పాడు 2019 ముందు. ఆయన పాదయాత్ర చేసినటువంటి ప్రతి సందర్భంలో కూడా విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలను చేయాలని వస్తున్నాను, కుళ్ళిపోయినటువంటి రాజకీయాలను కడిగేయడానికి వస్తున్నాను అని చెప్పి చెప్పారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మార్చి చూపిస్తాను అని చెప్పి చెప్పారు ఆయన. అలాంటి ఆయన ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రజల్ని అభ్యర్థించి ఇవాళ నేను ఇచ్చాను మీకు అని చెప్పి చెప్పడం అనేది హాస్యాస్పదం. అది ఇంకోటి ఏంటంటే స్టార్ క్యాంపెయినర్లు. సో చంద్రబాబు నాయుడుకి స్టార్ క్యాంపెయినర్లు దేశ విదేశాల్లో కూడా ప్రచారం చేస్తున్నారు అనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేసేవాళ్ళు లేరా? జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు అందరికీ తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ చేశారు కదా ఇక్కడ, అంటే విపక్షాలని చూడకుండా సొంత చెల్లి అని కూడా చూడకుండా తన మీద కూడా మాట్లాడుతున్నారు కదా వాళ్ళే పెంచుకోవడానికి. ఇప్పుడు షర్మిల గురించి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా వెళ్ళి సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా ఆయన చెల్లెల్ని కూడా విమర్శించారు. ఏం విమర్శించారు? చంద్రబాబు నాయుడు మనిషి కాంగ్రెస్లోకి వెళ్ళి రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి విమర్శించారు. ఇప్పుడు దుష్ట చతుష్టయం అని చెప్పేసి అందరి మీద విమర్శిస్తున్నారు ఆయన. స్టార్ క్యాంపెయినర్లు మీరందరూ నాకు స్టార్ క్యాంపెయినర్లు, మీ బిడ్డకి మీరే స్టార్ క్యాంపెయినర్లు అని అంటున్నారు. ఎవరు బిడ్డ ఇక్కడ? అంటే రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునే దానికి ఏదో ప్రచారం చేసుకుంటున్నారు, చేసుకోవచ్చు. కానీ తన సొంత సొమ్ము ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడం అనేది అన్యాయం. అంటే ఇక్కడ ఏంటంటే సింపతితోని మళ్ళీ రాజకీయాల్లో గెలవాలి అనే ఒకటి కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్. వై? బికాస్ టీడీపీ జనసేన పొత్తులతో వెళ్తుంది, కానీ ఇక్కడ నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను అని చెప్పి సానుభూతితో కూడిన ఇవి కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంట. ఒకటేంటంటే సానుభూతి కోసం ట్రై చేస్తారు, సామధాన దండోపాయాలన్నీ ఉపయోగిస్తారు రాజకీయాలు, దాంట్లో తప్పు లేదు. కానీ ప్రజల్ని మిస్లీడ్ చేసేలా ఒక మైండ్ గేమ్ ఆడటం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలు తెలుసుకున్న రోజు దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికీ ఆల్రెడీ చెప్పి ఎవరు సొమ్మిస్తున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఇప్పటికే ప్రజల నుంచి వస్తుంది. నేను ఇచ్చానని చెప్తుంటే ఎవరు సొమ్ము ఇచ్చారు, మీ సొమ్ము ఏమైనా ఇచ్చారని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడుకి వస్తున్న ప్రచారాన్ని చూసి మీరు ఈర్ష్పడుతున్నారా, లేకపోతే మీకు రావట్లేదని ఈర్ష్పడుతున్నారా, లేకపోతే మీకు అలాంటి వాళ్ళు లేరని బాధపడుతున్నారా ఏంటనేది అర్థం కావట్లా. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి
సంబంధించినటువంటి వాళ్ళు ఆయన్ని అసలు దేవుడిగా చూపిస్తున్నారు కదా, పైనుంచి వచ్చినటువంటి యేసుప్రభు అంటున్నారు కదా ఆయన, కొంతమంది ఆయన అభిమానులు. సో ఆయన్ని ఏదైనా విమర్శించినా కానీ తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా సోషల్ మీడియాలో చాలా మంది వీరాభిమానులు కూడా ఉన్నారు కదా. సో అలాంటప్పుడు ఎవరు స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళకు ఉంటారు. కానీ ఆ స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడునే పొగుడుతున్నారు, చంద్రబాబు నాయుడు చేసినవి చెప్తున్నారు, ఆయనకంటూ ఉన్నారు, నాకు లేరు అని అంటే అది ఆయనకి ఈర్ష్య లేకపోతే బాధ లేకపోతే ఏంటనేది తెలియట్లేదు. చూడాలి ఎందుకు ఆయన అంతలా ప్రచారం అంత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నారంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ప్రేమ అన్న ఉండాలి, లేదంటే భయం అన్న ఉండాలి. బట్ ఈ రెండిట్లో ఏదనేది నెట్జల్లో తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు మీద భయం ఉందా లేకపోతే ప్రేమ ఉందా జగన్మోహన్ రెడ్డికి అనేది.